12వ రోజు యుద్ధంలో ముందుగా సంక్షప్తకులు అర్జునుడిని దూరంగా తీసుకెళ్ళి అక్కడ యుద్ధం చేస్తున్నారు. దాదాపుగా 40,000 మంది రధికులతో కూడినటువంటి ఒక గొప్ప సేన సంక్షప్తక వ్రతాన్ని ఆచరించి అర్జునుడిని యుద్ధానికి పిలిచి అక్కడ యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ ధర్మరాజుకి రక్షణగా అర్జునుడు లేకుండా చేయటం కోసం ఒక్కడే అర్జునుడు అనేక మంది వేల మంది రధికుల్ని సంక్షప్తకుల్ని సంహరించడం జరిగింది. ఇక్కడ ప్రధానమైనటువంటి యుద్ధ భూమిలో ద్రోణాచార్యుడు తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు. ధర్మరాజును బంధించడానికి ఆయన ప్రధానంగా ప్రయత్నం చేస్తున్నాడు. తనకున్నటువంటి శాయశక్తులు, తనకున్నటువంటి సర్వశక్తులు కూడా దానికే ఉపయోగిస్తూ ఉన్నాడు. అయితే ధర్మరాజుని పట్టుకోవడానికి దగ్గరకు వచ్చినప్పటికల్లా ధర్మరాజుకి రక్షణగా ఉన్నటువంటి పాంచాల రాజు ద్రౌపదుడి యొక్క సోదరుడు సత్యజిత్ అనేటువంటి వాడు ద్రోణాచార్యుడిని ఎదిరించాడు. ద్రోణాచార్యుడికి అతనికి చాలాసేపు ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ద్రోణాచార్యుడిని బాగానే నిరోధించాడు. ఒక్కొక్క ధనస్సుని చేత పట్టుకుంటున్నాడు. ఆ ధనస్సును వెనకబెడితే మళ్ళీ ధనస్సు, మళ్ళీ వెనకబెడితే మళ్ళీ ధనస్సు, ఆ ప్రకారంగా తీవ్రమైన యుద్ధం చేశాడు. ద్రోణాచార్యుడు ఆలోచించాడు, ఇట్లా కనుక అయితే నేను ధర్మరాజును పట్టుకోవటం సాధ్యమయ్యేది కాదు, ఇతన్ని సంహరించాల్సిందే అనుకున్నాడు. అందుకని ఒక అర్ధచంద్ర బాణం వేసి అతన్ని సంహరించడం జరిగింది. ఇక ఎప్పుడైతే సత్యజిత్తు చనిపోయాడో అర్జునుడు చెప్పినట్టుగా ధర్మరాజు ఆ క్షణంలోనే యుద్ధభూమి నుంచి వెళ్ళిపోయాడు. దాంతో ధర్మరాజును పట్టుకోవడం సాధ్యం కాదు. అయితే ఆ కోపంతో మళ్ళీ అందరి మీద యుద్ధం చేస్తున్నాడు ద్రోణాచార్యుడు. అప్పుడు వీరులందరూ కూడా ద్రోణుడిని ఎదిరించారు. ఆ సమయంలో భగదత్తుడు సుప్రతీకం అనేటువంటి తన ప్రధానమైనటువంటి ఏనుగుని ఎక్కి యుద్ధరంగంలోకి వచ్చాడు. ఆ సుప్రతీకం ధాటికి నిలవలేక భీముడు మొదలైనటువంటి వీరులు కూడా పారిపోతున్నారు. ఎందుకంటే దాన్ని సంహరించాలి అని అంటే ఎవరికి కూడా సాధ్యం కాదు. అది కొన్ని వందల ఏనుగులకి బలానికి సమానమైనటువంటిది. కాబట్టి ఎవరు కూడా దాన్ని ఎదిరించలేరు. అది కనుక దగ్గరికి వచ్చిందంటే రథమైనా ఏనుగైనా ఏమైనా సరే అది కాస్త హతమైపోవాల్సిందే. అలా వస్తే ఆ భగదత్తుడిని దశార్ణ రాజు, ఆయనకు కూడా ఈ గజ సంపద ఉంది, అందుకని ఏనుగుని ఎక్కి వచ్చాడు. కొంచెం సేపు యుద్ధం చేసిన తర్వాత దశార్ణ రాజును కూడా సంహరించాడు. ఆ తర్వాత రుచిపరుడు అనేటువంటి రాజు వచ్చాడు, అతన్ని కూడా సంహరించేశాడు. ఆ తర్వాత భగదత్తుడి యొక్క ఈ ఏనుగు యొక్క భీకరమైనటువంటి ఘీంకారాలకి పాండవ సేనంతా కకావికలైపోతూ ఉంటే కౌరవులంతా కూడా ఆనందంతో కేకలు వేస్తూ ఉన్నారు. ఈ కేకలన్నీ కూడా దూరంగా యుద్ధం చేస్తున్నటువంటి అర్జునుడికి వినపడతా ఉన్నాయి. సరే, అర్జునుడు ఏమైనా సరే ఇప్పుడు ధర్మరాజుని రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి అక్కడ ఏమైందో తెలియదు. ఇక్కడేమో భగదత్తుడు తన యొక్క ఏనుగుతో యుద్ధం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. పాండవులంతా కూడా ఏదో చాలా కేకలు వేస్తూ ఉన్నారు, ఆహాకారాలు చేస్తున్నారు. కాబట్టి ఓ కృష్ణ, మన రథాన్ని ఆ ప్రధాన యుద్ధభూమికి నడుపు అన్నాడు. సరే, అప్పటికి అక్కడ ఈ సంక్షప్తకుల్లో 14,000 మంది మిగిలారు. 4,000 మంది నారాయణ గోపాలుడు మిగిలారు. అంటే 26,000 మంది సంక్షప్తకులు, 6,000 మంది నారాయణ గోపాలుడు చనిపోయారు. అంటే 30,000 మంది పోయారు మొత్తం. సరే, ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు అర్జునుడు ఇలా వెళుతూ ఉంటే ఈ 4,000 మంది నారాయణ గోపాలను, అలాగనే 10,000 మంది ఈ సంక్షప్తకులు అర్జునుడు వెనకనే వాళ్ళ యొక్క రథాలను నడుపుతూ అర్జునుడి యుద్ధానికి పిలుస్తున్నారు. అర్జున, ఏమిటి వెన్నిచ్చిపోతున్నావు, రా మాతోటి యుద్ధానికి
అంటున్నారు. అక్కడేమో భగదత్తుడి యొక్క సేనలు తన యొక్క సేనల్ని తీవ్రంగా బాధిస్తున్నాయి అనేటువంటి భావన కలిగింది. ఇక్కడేమో వీళ్ళు వదిలిపెట్టటల్లా. ఇప్పుడు ఏం చేయాలనేటువంటి ఆలోచనలో వచ్చాడు. అందుకని శ్రీకృష్ణుడిని అడిగాడు, ఇప్పుడు ఇటువంటి సంకటమైనటువంటి స్థితిలో ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలనా వీళ్ళతో యుద్ధం చేయాలనా అని. కానీ శ్రీకృష్ణుడు చెప్పాడు, వీళ్ళందరినీ కనుక సంహరించడమో యుద్ధ విముఖుల్ని చేయటమో ఏదో ఒకటి చేస్తే తప్ప వీళ్ళు వదిలేటట్టుగా లేరు, అందుకని ముందు వీళ్ళ సంగతి చూడు అన్నాడు. సరే, అప్పుడు మళ్ళీ వాళ్ళతో యుద్ధం ప్రారంభం చేశాడు. తీవ్రమైనటువంటి బాణవర్షం కురిపించాడు సంశప్తకుల మీద అర్జునుడు. సంశప్తకులు కూడా 1,00,000 బాణాలు వదిలారు అర్జునుడి మీద ఒక్కసారి. దాంతో కృష్ణార్జునులు కనిపించడం లేదు. వాళ్ళ యొక్క రథం కానీ గుర్రాలు కానీ ఆఖరికి ధ్వజం కూడా కనపడతల్లా. అలా ఎప్పుడైతే జరిగిందో వెంటనే అర్జునుడు ఇక చేసేది లేక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రం ద్వారా అనేక మంది వీరులు మరణించారు. తలలన్నీ కూడా తెగిపోయి వేల కొద్దీ అక్కడ ఆ శవాలన్నీ కూడా గుట్టలు గుట్టలుగా పడిపోతా ఉంది. వాళ్ళే కాదు, ఏనుగులు, గుర్రాలు, అలాగనే మానవుల యొక్క తలలు, చేతులు, కాళ్ళు ఒక్కొక్క భాగాలు కానీ చెల్లా చెదరగా ఆ యుద్ధరంగం అంతా కూడా పరుచుకుపోయింది. ఆ అర్జునుడి యొక్క అప్పుడు పరాక్రమాన్ని చూచి 18 రోజుల యుద్ధంలో అర్జునుడి యొక్క పరాక్రమాన్ని మెచ్చుకున్నటువంటి సందర్భాలు కొద్దిగా ఉన్నాయి శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఓ అర్జున, ఈరోజు నీవు చూపుతున్నటువంటి ఈ పరాక్రమాన్ని ఇంద్రుడు కానీ, యముడు కానీ, వరుణుడు కానీ, కుబేరుడు కానీ వాళ్ళు కూడా ఎప్పుడు చూపలేదయ్యా. వీలైనంత మందిని వధించేసాయి, అప్పుడే మనం భగవద్గీత మీదకి వెళ్ళటానికి వీలుంటుంది అన్నాడు కృష్ణుడు. అలా అంటూ ఉండగానే, కృష్ణ వెళ్దాం పదా భగదత్తుడిపైకి అన్నాడు. శ్రీకృష్ణుడు రథాన్ని ఉత్తర దిక్కుగా 2 సేనల కౌరవ సేనల వైపు మళ్లించగానే ఈ త్రిగర్త సుశర్మలతో కలిసి అర్జునుడిని వెనక నుంచి దాడి చేస్తున్నాడు. అంటే ఇంకా మిగిలి ఉన్నారు, అందుకని వాళ్ళు వెనక నుంచి దాడి చేస్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడి యొక్క సలహా మీద అర్జునుడు సుశర్మని 7 బాణాలతో గాయపరిచి అతని యొక్క ధ్వజాన్ని, ధనుస్సుని ఖండించాడు. సుశర్మ యొక్క సోదరుణ్ణి 6 బాణాలతో కొట్టి గుర్రాలను, సూత్రుడిని సంహరించాడు. సుశర్మ సోదరుని యొక్క శిరస్సుని ఖండించాడు. దాంతో రెచ్చిపోయినటువంటి సుశర్మ ఇనుప శక్తి ఆయుధాన్ని అర్జునుడి మీద, తోమరాన్ని శ్రీకృష్ణుడి మీద ప్రయోగించాడు. అర్జునుడు ఆ రెండింటిని కూడా 3 బాణాలతో ముక్కలుగా చేసేసాడు. బాణ సమూహంతో సుశర్మని మూర్ఛపోగొట్టాడు. దాంతో అతను యుద్ధవిముఖుడైపోయాడు. ఎందుకంటే యుద్ధరంగంలో నిలవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడైతే సుశర్మ కూడా వెనుదిరిగాడో, సోదరుల్ని కూడా సంహరించడం జరిగిందో, వెంటనే రథాన్ని శ్రీకృష్ణుడు వాయువేగ మనోవేగాలతోటి ప్రధాన యుద్ధభూమికి తరలించాడు. అక్కడ కౌరవ సేనల్ని సర్వసంహారం చేస్తూ వీరవిహారం చేస్తున్నాడు అర్జునుడు. ఇక్కడ సంశప్తకులతో యుద్ధంలో వీరవిహారం చేశాడు. అదే ప్రకారంగా అక్కడ కూడా అలాగనే వీరవిహారం చేస్తూ ఉన్నాడు. దాంతో ఆహాకారాలు చేస్తూ కౌరవ సేనలన్నీ పలాయనమైపోతా ఉన్నాయి. ఇప్పటివరకు ద్రోణాచార్యుడి యొక్క దెబ్బకి పాండవ సేనలు పలాయనం అవుతున్నాయి. భగదత్తుడు రావడంతో ఇంకా ఎక్కువగా పాండవ సేనలు నిలవలేకపోతా ఉన్నాయి. అర్జునుడు రావడంతో ఆ పరిస్థితి కాస్త మారిపోయింది. అది గమనించి భగదత్తుడు అర్జునుడిని ఎదిరించి 10,000 మంది ధనుర్ధరులు విజయమో వీరస్వర్గమో అనే నిశ్చయంతో అర్జునుడిని ఎదిరించాడు. భగదత్తుడు ఉన్నాడు, మనకి ఇక ఏం పర్వాలేదని 10,000 మంది వీరులు ఒక్కసారిగా అర్జునుడి మీదకి వచ్చారు. అర్జునుడు వాళ్ళందరినీ కూడా చెల్లాచెదరు చేశాడు. చేసి రథాన్ని భగదత్తుడు ఏనుగు మీదకి నడిపించాడు. ఇద్దరి మధ్య కూడా తీవ్రమైనటువంటి పోరు జరిగింది చాలాసేపు. కృష్ణార్జునుల్ని వధించడానికి భగదత్తుడు ఏనుగును పురికొల్పాడు. అంటే ఏనుగు బాగా రెచ్చిపోయి రావాలి అని అంటే దాన్ని కొద్దిగా అంకుశంతో అట్ట కొడతాడు. దాంతో అది రెచ్చిపోతుంది అన్నమాట.
యముడిలాగా మీదకి దిగుతున్నటువంటి ఆ ఏనుగును చూచి శ్రీకృష్ణుడు రథాన్ని ఎడమవైపుగా దోలాడు. అంటే ఆ ఏనుగుకి ఎడమవైపుగా బలిచ్చాడు. అప్పుడు అర్జునుడికి ఆ ఏనుగుని చంపేటువంటి అవకాశం వచ్చింది. కానీ అది యుద్ధ ధర్మం కాదనే ఉద్దేశంతో అతను ఏనుగుని చంపడం. అంటే ఏనుగుని చంపడానికి కూడా యుద్ధ ధర్మాన్నే పాటించాడు అర్జునుడు. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇంతవరకు రెండు పక్షాల వాళ్ళు కూడా యుద్ధ ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నారు. కానీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ధర్మం లేదు గిర్మం లేదని చెప్పి తెగబడాలి. అలాంటి స్థితిలో కూడా అర్జునుడు యుద్ధ ధర్మాన్నే పాటించాడు. ఎందుకని అని అంటే సమాభాష్య ప్రవర్తవ్యం అంటారు. యుద్ధంలో ఇది ఒక రూల్ అన్నమాట. రెండు సేనలు కలిపి ముందుగా ఏర్పాటు చేసుకునేటువంటి రూల్ సమాభాష్య ప్రవర్తవ్యం. అంటే శత్రువుని హెచ్చరించి ప్రవర్తించాలి. అంటే శత్రువుని సంహరించాల్సి వచ్చినప్పుడు అతన్ని ఇదిగో నేను చంపుతున్నానని చెప్పి చంపాలి. చాలామందికి ఇది ఆశ్చర్యంగా ఉంటుంది. అదేమండి చంపుతున్నానంటే వాడేం చంపించుకుంటాడు అలా చంపని కాదు, వాడు కూడా బాణాలు వేస్తాడు. అయినప్పటికీ కూడా చంపగలిగినటువంటి స్థితిలో ఉన్నప్పుడే నేను చంపిపోతున్నాను అంటాడు వీరుడైనటువంటి వాడు. అందుకనే ఇక్కడ శత్రువుకి హెచ్చరిక చేయాలి కాబట్టి ఆ హెచ్చరిక లేకుండా ఏనుగు వస్తుంది కనుక ఎడమవైపుగా శ్రీకృష్ణుడు రథాన్ని నడిపాడు కనుక పక్కనే ఉన్నటువంటి ఏనుగుని చంపడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా చంపకుండా వదిలిపెట్టాడు. మరి ఆ ఏనుగు ఏమో సామాన్యమైనటువంటి ఏనుగు అంటే సామాన్యమైనటువంటి ఏనుగు కాదు. ఆ ఏనుగుల్ని రథాలని గుర్రాలని కాల్బలాన్ని తొక్కి చంపేస్తాం. ఆ ఏనుగు కనుక కదిలిందానంటే దాని కింద పడి కొన్ని వందల మంది వేల మంది పోతారు. అంతటి మహాప్రమాదకరమైనటువంటి ఏనుగు మీద ఉన్నటువంటి భగదత్తుడు రథం మీద ఉన్నటువంటి కృష్ణార్జునులపై తీవ్రమైనటువంటి బాణవర్షం కురిపిస్తూ ఉన్నాడు. ఆ బాణాలేమో కృష్ణుడిని బాగానే గాయపరిచింది. అర్జునుడేమో భగదత్తుడి యొక్క ధనస్సుని ఖండించి 14 తోమరాలని అతని మీద ప్రయోగించాడు. తోమరాలంటే బాణాల కన్నా కూడా చాలా పదునైనటువంటి బాణం ఏమో చాలా దూరంలో నుంచి వేసేది. తోమరాలేమో కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు వేసి మరీ దగ్గర కాకుండా కొంచెం దగ్గరలో ఉన్నప్పుడు వేసేది. వాటిని భగదత్తుడి మీద ప్రయోగించాడు. భగదత్తుడు వాటిని ముక్కలు ముక్కలు చేశాడు. వెంటనే అర్జునుడు తీవ్రమైనటువంటి బాణవర్షంతో ఆ ఏనుగు యొక్క కవచాన్ని చీల్చివేశాడు. ఇది మొదటి విజయం. ఏనుగుకి కూడా కవచం ఉంది. యుద్ధరంగంలో ఉన్నటువంటి వీరులందరూ కవచాలు దొరుకుతూనే వస్తారు. ముందు కవచాన్ని పగలగొట్టాలి. అదిగో ఆ ఏనుగు యొక్క కవచాన్ని చీల్చివేసేశాడు అర్జునుడు. అప్పుడు భగదత్తుడి యొక్క ఛత్రాన్ని అంటే గొడుగు ధ్వజాన్ని పడగొట్టి ఆ భగదత్తుడి మీద 10 బాణాలు వేశాడు. భగదత్తుడేమో శ్రీకృష్ణుడి మీద బంగారు దండం కలిగినటువంటి ఇనుప శక్తిని ప్రయోగించి అర్జునుడి మీద 10 తోమరాలు వేసినాడు. మరి అర్జునుడు వాటిని ముక్కలు ముక్కలు చేశాడు. ఆ తర్వాత భగదత్తుడి యొక్క ధనుస్సుని ఖండించాడు. అమ్ముల పొదల్ని కూడా తుడిచేశాడు. అంటే బాణాలు ఉన్నటువంటివన్నీ 2 భుజాలకు కట్టుకుంటారు. దాంట్లో నుంచి బాణాలు తీసి వేస్తూ ఉంటారు అన్నమాట. వాటిని కూడా కొట్టేశాడు. ధనుస్సుని కొట్టేశాడు. ఇప్పుడు బాణాలు లేవు, ధనుస్సు లేదు. ఆ తర్వాత 72 బాణాలతోటి భగదత్తుడి యొక్క మర్మస్థానాల్లో పెట్టాడు. అప్పుడు భగదత్తుడు అంకుశాన్ని అభిమంత్రించి వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇది మహాభారత యుద్ధంలో ఒక ప్రత్యేకమైనటువంటిది. అంటే అంకుశాన్ని ఏనుగుని కొట్టేటువంటి అంకుశం ఉంటుంది. ఆ అంకుశాన్నే అస్త్రంగా ప్రయోగించాడు. సాధారణంగా మీరు అస్త్రాలు శస్త్రాలు అనేటువంటి మాట తరచుగా వింటుంటారు యుద్ధ భూమిలో. అస్త్రాలు అంటే ఏమిటి, శస్త్రాలు అంటే ఏమిటి? శస్త్రాలంటే బాణాలు, తోమరాలు, భల్లాలు ఇవన్నీ కూడా శస్త్రాలు. అంటే వీటిని ప్రయోగించినప్పుడు బలం కావాలి, సూటిగా ప్రయోగించగలిగినటువంటి దృష్టి ఉండాలి. బాణం వేశారంటే ఖచ్చితంగా గురి చూడాలి. గురి చూసి కొట్టకపోతే పక్కకపోద్ది. ఇక అస్త్రం ఉందనుకోండి,
ఇది మంత్ర ప్రభావంతో వేసేది. ఈ మంత్ర ప్రభావంతో వేసేటప్పుడు ఏదో ఒక వస్తువు ఉండక్కర్లా, బాణమైనా తీసుకోవచ్చు, తోమరమైనా తీసుకోవచ్చు, ఏ చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు తీసుకోవచ్చు. ఏది కనుక లేకపోతే పక్కన ఏదైనా గడ్డి పరుకుంటే దాన్ని తీసుకొని అయినా సరే ఇది బ్రహ్మాస్త్రం అని వేయచ్చు. వేస్తే బ్రహ్మాస్త్రం అయిపోయింది. ఇప్పుడు ఇతను ఏం చేశాడంటే తన చేతిలో ఉన్నటువంటి అంశాన్ని వైష్ణవాస్త్రంగా ప్రయోగించాడు. అది సూటిగా అర్జునుడి యొక్క హృదయాన్ని తాకటానికి వస్తుంది. అదే సమయంలో శ్రీకృష్ణుడు దాన్ని అడ్డుకొని తన యొక్క వక్షస్థలాన్ని చూపించాడు. అంటే దానికి ఎదురుగా తన యొక్క వక్షస్థలాన్ని చూపించాడు. చూపించేటప్పటికల్లా అది కృష్ణుడి మెడలో వైజయంతి మాలగా మారిపోయింది. ఒక దివ్యమైనటువంటి మాల. మాలలు అంటే మనం కూడా పూలమాలలు చూస్తూ ఉంటాం. ఈ పూలమాలలు ఏంటంటే ఇప్పుడు తెచ్చి సాయంత్రానికి వాడిపోతాయి, లేకపోతే రేపటికైనా వాడిపోతాయి. వైజయంతి మాల అంటే ఇట్లా వాడిపోయేది కాదు, వాడకుండా ఉండేటువంటి పుష్పాలతో తయారైనటువంటి. మనకు కూడా ఉన్నాయి వాడకుండా ఉండే పుష్పాలు, పేపర్ పుష్పాలు. అవి కాదు, ఇది నిజంగా పుష్పాలే, కానీ మాత్రం వాడవు. అదిగో అలాంటి వైజయంతి మాలగా ఏర్పడింది. అది చూచి అర్జునుడు కొద్దిగా ఖిన్నుడయ్యాడు, బాధపడ్డాడు, మనసులో చిన్నపుచ్చుకున్నాడు. ఎందుకనంటే తాను ఎదుర్కోవాలి, వైష్ణవాస్త్రాన్ని తాను ఎదుర్కోవాలి, కానీ తన సారథి ఎదుర్కొన్నాడు. ఎందుకు ఇంతలా చిన్నపుచ్చుకోవటం అని అంటే తన యొక్క పరాక్రమం తెలియదా కృష్ణుడికి? తాను ఈ మాత్రం అడ్డుకోలేడా? ఎందుకు ఇలా చేశాడు? పైగా ఏంటంటే నేను ఆయుధాన్ని పట్టను అన్నాడు, యుద్ధం చేయను అన్నాడు, నేను ఊరికి సారథిగా ఉంటాను, ఏదైనా సలహాలు చెప్తుంటాను అన్నాడు. అలా అన్నటువంటి వాడు ఇలా చేసేటప్పటికల్లా అది తనకు కొంచెం అవమానంగా భావించాడు. అందుకని అంటున్నాడు, కృష్ణ నేను యుద్ధం చేయను అని చెప్పి ఓ ప్రతిజ్ఞ చేశావు, ఆ ప్రతిజ్ఞ నువ్వు పాటించాలి కదా. నేను ఎప్పుడైనా సంకట స్థితిలో కనుక ఉన్నట్లయితే, అస్త్రాన్ని కనుక నివారించలేకపోయినట్లయితే నువ్వు అలా చేయటం ధర్మమే. కానీ ఇప్పుడు ఆ స్థితి లేదుగా, మరి ఎందుకు అలా చేశావు? ఇది నాకు అవమానకరం కదా అన్నాడు. అర్జునుడి మాటలు ఇక్కడ జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. నేను సంకట స్థితిలో ఉన్నా, లేదా ఆ ఎదుటి పక్షంలో ఉన్నటువంటి శత్రువు వేసినటువంటి అస్త్రాన్ని నేను నివారించలేకపోయినా, అప్పుడు నువ్వు నన్ను రక్షించడం కోసం అని చెప్పి నువ్వు ఏమైనా చేయొచ్చు, తప్పులేదు అన్నాడు. అదేమిటి? యుద్ధం చేయనన్నాడు కదా శ్రీకృష్ణుడు, చేయొచ్చు అంటాడేంటి మరి అర్జునుడు? అంటే శ్రీకృష్ణుడు యుద్ధం చేయడం కోసం రాలా, ఆయన ఇక్కడ దేనికి వచ్చాడు? సారథ్యం కోసం వచ్చాడు. సారథికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. సారథి యొక్క ధర్మాలు ఏమిటంటే రథికుడిని ఎల్లప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండాలి, రథాన్ని నడుపుతుండాలి. అప్పుడప్పుడు ఎవరి మీద యుద్ధం చేయాలనో, ఎక్కడికి వెళ్ళాలనో సలహా ఇవ్వాలి. శ్రీకృష్ణుడు అయితే ఇంకా ఎక్కువగానే సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇక ఎప్పుడైనా సరే రథికుడు కనుక మరణించినట్లయితే, లేదా రథికుడి కనుక మూర్ఛపోయినట్లయితే, లేదా రథికుడి కనుక ఏదైనా చెయ్యో కాలో కనుక ఆ ఎదుటి పక్షవాడు కనుక విరగదీసేసినట్లయితే, లేదా ఆయుధాలన్నీ కనుక పోతే, అలాంటి సమయంలో మన శత్రువుల బారి నుంచి ఈ రథికుడిని కాపాడాల్సినటువంటి బాధ్యత సారథి. అందుకని సారథి అప్పుడు యుద్ధం చేయొచ్చు, దాంట్లో తప్పులేదు. ఇంకా దీని గురించి కొన్ని విశేషాలు 14వ రోజు యుద్ధంలో వస్తాయి, మళ్ళీ అక్కడ చెప్పుకుందాం మనం. ఎందుకనంటే తెల్లవారుజామున ఆయనకు ఒక కళ వస్తుంది. దాంట్లో శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు అక్కడ ఏం చేస్తారా దాన్ని అప్పుడు చెప్పుకుందాం మళ్ళీ. దాని ప్రకారంగా యుద్ధానికి పోయేటప్పుడు పాశుపతాస్త్రాన్ని గుర్తు తెచ్చుకోమన్నాడు, ఒకసారి దాన్ని స్మరించమన్నాడు. ఆ తర్వాత అర్జునుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు శ్రీకృష్ణుడు తన సారథైనటువంటి దారుకుడిని పిలుస్తాడు. శ్రీకృష్ణుడి యొక్క సారథి దారుకుడు, ఇక్కడ శ్రీకృష్ణుడు సారథి. ఆ దారుకుడిని పిలిచి
నా పాంచజన్య శంఖధ్వని నీకు వినిపించినప్పుడు నువ్వు రథాన్ని దొరుకుని రమ్మన్నాడు. శత్రుసేనలోకి ఒట్టి రథం కనుక వస్తే ఎవరు అడ్డుకోరు. ఆ సారథిని చంపరు, గుర్రాలను చంపరు, హాయిగా వచ్చేసేయచ్చు, ఎక్కడికైనా తిరగచ్చు. అందుకని నువ్వు రథాన్ని దొరుకుని రమ్మన్నాడు. 14వ రోజు అంటే రథాన్ని దొరుకుని వచ్చాడు. అయితే ఆ రథం ఎవరికి ఉపయోగపడింది అంటే సాక్షికి ఉపయోగపడింది ఆ రోజు. ఎందుకనంటే సాక్షికి రథం, గుర్రాలు, సారథి అన్నీ భగ్నమైపోయింది. అందుకని ఆ రథం ఎక్కుతాడు. సరే, అది అక్కడ మనం మళ్ళీ చెప్పుకుందాం. అంటే ఇప్పుడు సింపుల్గా ఒక మాటలో చెప్పుకుందాం. అందువల్ల ఇప్పుడు నాకు సంకట పరిస్థితి లేదు కదా, నువ్వెందుకయ్యా ఈ ప్రకారంగా దానికి అడ్డం తగిలి నన్ను అవమానించేటట్టుగా పరిస్థితి తయారైంది అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, అర్జున, ఒక అత్యంత రహస్యమైనటువంటి సంఘటన ఒకటి ఉందయ్యా, కథ, పూర్వకాలపు కథ ఉంది. అదేంటో నేను చెప్తాను విను. పరమాత్మనైనటువంటి నేను నన్ను 4 భాగాలుగా విభాగించుకుంటా. ఒకటేమో అంటే ఒక రూపమేమో బదరికావనంలో నిరంతరము కూడా తపస్సు చేస్తూ ఉంటుంది. ఒకటేమో ఒక రూపమేమో ఈ శుభాశుభ కర్మలు చేసేటువంటి లోకానికి సాక్షిగా ఉంటుంది. ఇక మూడవదేమో మానవ లోకంలో ఉండి కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉంటుంది. అంటే ఒకటేమో కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉంటుంది, పనులు చేస్తుంటుంది, ఒకటేమో సాక్షిగా ఉంటుంది. మనకి ముండకోపనిషత్తులో చెప్పారే, ఒక పక్షేమో తింటుంది, ఒక పక్షేమో చూస్తుందని. అది అదే ఇక్కడ. ఒక రూపమేమో పనులు చేస్తూ ఉంది, ఒక రూపమేమో చేసే పనుల్ని సాక్షిగా చూస్తూ ఉంది. ఇక చివరి రూపం 4వ రూపం ఉంది కదా, అది 1000 సంవత్సరాల పాటు జలాశయంలో నిద్రిస్తూ ఉంటుంది. అలా నిద్రిస్తూ సహస్ర యుగాల తర్వాత, సహస్ర యుగాలంటే మామూలు యుగాలు, మహాయుగాలు, 1000 మహాయుగాల తర్వాత. ఎందుకని 1000 మహాయుగాలు చెప్పారు? బ్రహ్మదేవుడి యొక్క రాత్రికాలం 1000 మహాయుగాలే. ఆ 1000 మహాయుగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా సృష్టి జరగాలి. అందుకోసం అని చెప్పి 1000 మహాయుగాలు అయిపోయిన తర్వాత నిద్రలో నుంచి నేను మేలుకుంటా. నిద్రలో నుంచి నేను మేలుకున్నటువంటి ఆ సమయంలో పెద్దగా జనం ఉండరు, ఎందుకంటే ఇక సృష్టి ప్రారంభం కాలేదు కదా. కానీ అంతకుముందు సృష్టిలో ఉన్నటువంటి పుణ్యాత్ములు ఉంటారు. అదిగో అటువంటి వాళ్ళు వచ్చి ఎవరైనా సరే ఏ కోరికైనా కోరితే ఆ కోరికలు కాస్త నేను నెరవేరుస్తాను. అది ఎలాంటి కోరికైనా సరే. సరే, ఈ విషయం తెలుసుకొని ఆ సమయంలో భూదేవి నా దగ్గరికి వచ్చింది. వచ్చి నరకాసురుడి కోసం నన్ను ఒక వరం అడిగింది. ఓ దేవా, దేవదానవులందరికీ కూడా వధించడానికి వీలు కాకుండా ఉండే విధంగా నాకు కుమారుడు కలగాలి. అతడికేమో నీ వైష్ణవాస్త్రాన్ని ప్రసాదించు. అంటే దేవదానవులు ఎవరు కూడా అతన్ని చంపలేకుండా ఉండాలి, ఆయన చంపడానికి శక్తి చాలకుండా ఉండాలి. అతనికేమో వైష్ణవాస్త్రాన్ని కూడా ప్రసాదించు అని భూదేవి కోరుకుంది. నేను అప్పుడు వైష్ణవాస్త్రాన్ని ఇచ్చా. దాంతో నరకుడు అజేయుడయ్యాడు. అంటే ఎవరు కూడా ఆ నరకుడిని ఏమీ చేయలేదు. దాంతో అతడు దేవతల మీదకి దండెత్తాడు, దేవతల్ని జయించాడు. అలాగనే ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి రాజులందరినీ జయించాడు. అతనికి ఎదురు లేకుండా పోయింది. దాంతో అనేకమైనటువంటి దుర్మార్గాలు చేయడం కూడా మొదలుపెట్టాడు. సరే, ఆ తర్వాత నరకాసురుడిని నేను సంహరించడం. అప్పుడేమో నరకాసురుడి దగ్గర ఉన్నటువంటి వైష్ణవాస్త్రం ఆయన కొడుకైనటువంటి భగదత్తుడికి వచ్చింది. ఆ విధంగా భగదత్తుడి దగ్గరికి వైష్ణవాస్త్రం వచ్చింది. ఈ వైష్ణవాస్త్రం విషయం ఏంటంటే ముల్లోకాల్లో ఎవరు కూడా దీన్ని ఎదుర్కోలేదు. పరమశివుడు కానీ, బ్రహ్మదేవుడు కానీ, దేవేంద్రుడు కానీ, ఇతర దిక్పాలకులు కానీ ఎవ్వరు కూడా ఈ వైష్ణవాస్త్రాన్ని ఎదుర్కోలేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు కూడా ఎవరు కూడా ఈ వైష్ణవాస్త్రాన్ని ఎదుర్కోలేదు. అందుకే నేను ఆ అస్త్రాన్ని వాడి దగ్గర లేకుండా చేయాలని
ఎందుకనంటే లేకుండా చేయాలనే మాట ఇక్కడ ఎందుకు వాడారు చూడండి. నేను దాన్ని లేకుండా చేయాలని చెప్పి నేను నా వక్షస్థలాన్ని చూపించాను అంటే ఏమైంది అది కాస్త వచ్చేసి ఆయన వక్షస్థలంలో పోయి పూలమాలగా మారిపోయింది. ఇక వాడి దగ్గర లేదు. కానీ వాడు ఎవరన్నా చంపడానికి కనుక అది వేస్తే వాడిని చంపేసి వాడి దగ్గరికి పోతుంది అస్త్రం. కాబట్టి వాడి దగ్గర నేను లేకుండా చేశాను. ఇదిగో ఇప్పుడు ఇతన్ని వధించు నువ్వు అన్నాడు శ్రీకృష్ణుడు. అంటే భగదత్తుడిని సంహరించడానికి ప్రధానమైనటువంటి అడ్డంకి ఒకటి ఏనుగు, రెండవదేమో వైష్ణవాస్త్రం. ఈ రెండే కాదు, మూడవది కూడా అతను మహాపరాక్రమశాలి. ఈ మూడు కూడా గొప్ప విషయాలు. అప్పుడు అర్జునుడు భగదత్తుడి యొక్క ఏనుగు కుంభస్థల మధ్య భాగాన్ని బాణంతో కొట్టాడు. ఆ బాణం ఆ ఏనుగు యొక్క తలలో దూరిపోయింది. దాని అంగాలన్నీ కూడా శిథిలమైపోయినాయి. ఎప్పుడైతే బాణం అర్జునుడు ప్రయోగించినటువంటి బాణం దాని యొక్క శరీరంలోకి దూరిపోయిందో దాని యొక్క అంగాలన్నీ కూడా ఏనుగు యొక్క అంగాలన్నీ కూడా శిథిలమైపోయింది. రెండు దంతాలని కూడా నేల మీద మోపి ఘీకరిస్తూ ప్రాణాలు వదిలేసింది. దీంతో ఈ అర్జునుడు ఈ సుప్రతీకమైనటువంటి భగదత్తుడి యొక్క ఏనుగుని సంహరించడం జరిగింది. వెంటనే ఎప్పుడైతే ఏనుగు పడిపోయిందో భగదత్తుడు కూడా అంబారి మీద నుంచి కింద పడిపోయాడు. అప్పుడు వంగినటువంటి ములుకులు కలిగినటువంటి అర్ధచంద్ర బాణ ప్రయోగంతో భగదత్తుడి యొక్క గుండెని చీల్చేశాడు. ఆ భగదత్తుడు నేలగులి మరణించాడు. ఆ ప్రకారంగా భగదత్తుడు అతని యొక్క ఏనుగు రెండు కూడా సంహారం అయిపోయినాయి ఈ 12వ రోజు యుద్ధంలో. ఇంద్రుడి మిత్రుడైనటువంటి ఆ భగదత్తుడిని ఇంద్రుడి పుత్రుడైనటువంటి అర్జునుడు సంహరించాడు. ఇంద్రుడికి మిత్రుడు భగదత్తుడు, నరకాసురుడు పాండురాజుకి మిత్రుడు. కానీ ఆ పాండురాజు కొడుకు ఆ నరకాసురుడు కొడుకుని సంహరించాడు. ఆ తర్వాత అర్జునుడు గాంధార రాజు సుబలపుత్రుడైనటువంటి పృషకుడు, అచిలుడు అంటే పృషకుడు, అచిలుడు, శకుని ఈ ముగ్గురు కూడా గాంధారాజు పుత్రుడు. ఆ సోదరులు శకుని యొక్క సోదరులు ఇద్దరిని కూడా తీవ్రమైనటువంటి యుద్ధం చేసి వాళ్ళ రథాలతో సహా శిరస్సులు ఖండించి సంహరించాడు అర్జునుడు. అప్పుడు శకుని తన యొక్క సోదరులిద్దరిని అర్జునుడు సంహరించేటప్పటికి కోపం వచ్చింది. తీవ్రమైనటువంటి మాయలు ప్రయోగించాడు. నిజంగా శకుని ఒక జోదంలోనే కాదు మాయావి, యుద్ధంలో కూడా మాయావి. యుద్ధంలో కూడా వాడికి చాలా మాయలు వచ్చు. ఆ మాయలు ప్రయోగించి ఇప్పుడు అర్జునుడిని ఎదిరించాడు. సింహాలు, పెద్ద పుళ్ళు, ఒంటెలు, గాడిదలు, ఎలుగుబంట్లు, చిరుతలు, కుక్కలు, గేదెలు, గ్రద్దలు, కోతులు, పాములు 4 వైపుల నుంచి కూడా వచ్చి పడతా ఉంది. ఇది ఒక మాయ. అన్ని వైపుల నుంచి కూడా అర్జునుడి యొక్క రథం మీద వచ్చి పడతా ఉంది. అర్జునుడి యొక్క బాణధాటికి అంటే ఆ మాయని కూడా పోగొట్టడానికి కావాల్సినటువంటి దివ్యాస్త్రంతో ఆ బాణాలను ప్రయోగించినప్పటికీ అవన్నీ కూడా పారిపోయింది. ఆ తర్వాత అర్జునుడి యొక్క రథం చుట్టూ కూడా గాఢాంధకారం అలుపుకుంది. ఇది ఒక మాయ. అంధకారం అంటే ఊరికి అలుపుకోవాలా, శకుని యొక్క మాయ అన్నమాట. అప్పుడు అర్జునుడు జ్యోతిర్మయాస్త్రాన్ని, జ్యోతి అనగానే మనకు తెలుసు వెలుగు అంటే జ్యోతిర్మయాస్త్రం అంటే చీకటిని పోగొట్టి వెలుగుని నింపేటువంటి అస్త్రం అన్నమాట. దాన్ని ప్రయోగించి ఆ చీకటిని కాస్త పోగొట్టాడు. ఆ తర్వాత జల ప్రవాహాలు వచ్చినాయి. జల ప్రవాహాలంటే జలం వచ్చి మీద పడుతున్నట్టుగా వాటి మీద ఆదిత్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని ప్రయోగించడంతో అక్కడ నీరంతా కూడా ఇక్కిపోయింది. వచ్చి పడుతున్నటువంటి నీరంతా కూడా ఇక్కిపోయింది. ఈ ప్రకారంగా మాయలన్నీ కూడా విఫలమైపోవడంతో శకుని అర్జునుడి దెబ్బకి తాళలేక అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు. ఇక్కడ కొద్దిగా హాస్యాన్ని కూడా ప్రయోగించారు. మామా ఉండు ఉండు ఉండు, నీకు ఈ మాయలు చేతవు, జోదంలో మాయలు చేతవు, కానీ ఇది జోదశాల కాదు, నువ్వే గెలవాలి అని అనుకోవటానికి
ఇది యుద్ధరంగం. యుద్ధరంగంలో నీ మాయలు పనిచేయవు, అక్కడ పనిచేసి నీ బాగానే, కానీ ఇక్కడ మాత్రం పనిచేయవు అని అంటూ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడతా ఉన్నాడు. ఈయనేమో వెనకాడితే పరిగెడుతున్నాడు. అంటే బాణాలతో కొట్టడానికి కాదు, అతన్ని పారద్రోలి అతడితో ఈ 4 మాటలు మాట్లాడి ఏతాడు చేయటానికి. ఆ తర్వాత పాండవ సేనలు కురుసేనల మీద తలపడి పట్టుకోండి ద్రోణాచార్యుడిని, పట్టుకోండి ద్రోణాచార్యుడిని అని ఆ సేనల్ని పురికొల్పుతున్నాడు ధర్మరాజు. ద్రోణుడిని ఎవరు పట్టుకోలేరు, ద్రోణుడిని ఎవరు పట్టుకోలేరు అంటున్నాడు దుర్యోధనుడు. ఇది కూడా ఒక రకమైనటువంటి ఆశ. పట్టుకోండి పట్టుకోండి ద్రోణుడిని ఈయన, ఎవరు పట్టుకోలేరునేమో ఆయన. ఈ ప్రకారంగా దీన్ని ద్రోణద్యోతం అంటారు. ఈ జోదం ఏంటంటే ద్రోణద్యోతం అంటే పాచికల జోదం కాకుండా ద్రోణజోదం. అదిగో ఆ ప్రకారంగా ద్రోణునికి ఇలా ప్రతి చోట కూడా దృష్టజ్యుమ్నుడు ఎదురవుతా ఉంటాడు. దృష్టజ్యుమ్నుడు ఎదురుగానే ద్రోణాచార్యుడు ఏమనుకుంటాడంటే నాకు అపశకునం అనుకుంటాడు. మనకు కూడా తెలుసు, మనం కూడా ఏదైనా ప్రయాణం అవుతా ఉంటే కొన్ని అపశకునాలు అనుకుంటుంటాం. ద్రోణాచార్యుడికి అపశకునం ఏంటంటే దృష్టజ్యుమ్నుడే. ఎందుకంటే తనను చంపడానికి వరప్రసాదిగా పుట్టినటువంటి వాడు కనుక వాడు ఎదురుగా వస్తే చాలు అయ్యో నాకు అపశకునమే అనుకుంటాడు మనసు. అయితే ఎక్కడ ద్రోణాచార్యుడు విజృంభిస్తున్నాడో అందరూ పారిపోయినా అక్కడ మాత్రం దృష్టజ్యుమ్నుడు ఎదురు తిరుగుతాడు. మహాభారతాన్ని చదివినటువంటి వాళ్ళకి కూడా లేదా మహాభారతాన్ని ఎక్కడన్నా విన్నటువంటి వాళ్ళకి ఒక ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటది అంటే దృష్టజ్యుమ్నుడు బలం అంత గొప్ప బలం కలిగినటువంటి వాడు కాదు. ద్రోణాచార్యుడు ఎక్కడ, దృష్టజ్యుమ్నుడు ఎక్కడ? అతడు చంపాడు చివరికి ద్రోణాచార్యుడు అంటే ఎట్లా చంపాడు? ఆయన అస్త్రశస్త్రాలు బారేసి ప్రాయోపేసం చేశాడు. ఇంకా చెప్పాలంటే అసలు ప్రాణం కూడా పోయిందని తెలుగు భారతంలో ఉంటుంది. ప్రాణాన్ని కూడా వదిలేశాడు, శవాన్ని తలకాయని ఖండించాడు అంటారు. కానీ నిజం అది కాదు. అది ఎందుకో మనం అప్పుడు చెప్పుకుందాం. శవం కాదు, ద్రోణాచార్యుడిలో ప్రాణం ఉంది ఇంకా. కాకపోతే ఏంటంటే యుద్ధం మాత్రం చేయట్లేదు, అస్త్రాలను అవతల పారేశాడు, యుద్ధం చేయట్లేదు. అశ్వత్థామ చచ్చిపోయాడని ధర్మరాజు చెప్పుకుంటాడు. అదిగో అట్లా చంపగలిగాడు కానీ ద్రోణాచార్యుడు దృష్టజ్యుమ్నుడు, లేకపోతే ద్రోణాచార్యుడితో దృష్టజ్యుమ్నుడు పోరాడగలిగినటువంటి వాడా అంటారు. కానీ ద్రోణాచార్యుడికి ఎవరూ ఎదురు నిలవకపోతే దృష్టజ్యుమ్నుడు మాత్రం ఎదురు నిలుస్తాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ ద్రోణాచార్యుడి యొక్క సేనా నాయకత్వంలో ప్రతి సందర్భంలో కూడా దృష్టజ్యుమ్నుడే వస్తూ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది, ద్రోణుడికి దృష్టజ్యుమ్నుడికి మధ్య. అప్పుడు నీలుడు అనేటువంటి రాజు తన యొక్క బాణాలతో కౌరవ సైన్యాన్ని దగ్ధం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అశ్వత్థామ నీలుడిని ఎదుర్కొన్నాడు. వాళ్ళ మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. అశ్వత్థామ 3 బాణాలతోటి నీలుడి యొక్క ధ్వజాన్ని పడగొట్టాడు, గొడుగుని పడగొట్టాడు, ధనుస్సును ముక్కలు చేశాడు. నీలుడేమో డాలు కత్తి తీసుకొని తన యొక్క రథం మీద నుంచి పక్షి ఎగిరినట్టు ఎగిరి ఆమెను దూకాడు కిందకి. అశ్వత్థామ యొక్క శిరస్సుని ఖండించడానికి ఆ కత్తిని అట్లా విసరబోయాడు. అదే సమయంలో అశ్వత్థామ వెంటనే తేరుకొని తన యొక్క కత్తితో అతని ఆ నీలుడి యొక్క శిరస్సుని ఖండించాడు. అదే సమయంలో అర్జునుడు దక్షిణ దిక్కున ఉన్నటువంటి సంశప్తకులు నారాయణ గోపాలు వాళ్ళు మళ్ళీ యుద్ధానికి పిలిస్తే వాళ్ళని సంహరిస్తూ ఉన్నాడు. ఇక్కడేమో భీముడు ద్రోణాచార్యుడిని 60 బాణాలతో, కర్ణుని 10 బాణాలతో కొట్టాడు. ద్రోణాచార్యుడేమో భీముడి యొక్క మర్మస్థానాల్లో పెట్టాడు. కర్ణుడు, దుర్యోధనుడు, అశ్వత్థామ ముగ్గురు కూడా అనేకమైనటువంటి బాణాలతో భీముడిని బాగా పీడించారు. సాక్షికి నకుల సహదేవులు అప్పుడు భీముడికి సాయంగా వచ్చి శత్రువుల పైన అసంఖ్యాకమైనటువంటి బాణాలని ప్రయోగించారు. అప్పుడంతా సంకుల యుద్ధం సాగింది. సంకుల యుద్ధం అంటే ఈ ద్వంద్వ యుద్ధం అని అంటే ఒకళ్ళతో పోరాడతారు. రథం మీద ఉన్నాడు రథం మీద ఉన్నోడితోటి, గుర్రం మీద ఉన్నాడు గుర్రం మీద ఉన్నోడితోటి, ఏనుగు మీద ఉన్నాడు ఏనుగు మీద ఉన్నోడితోటి పోరాడుతుంటారు. సంకుల యుద్ధం అంటే అదే లేదు, ఎవరినైనా కొడుతుంటారు. వాడికి పిచ్చి ఎక్కినట్టుగా పిచ్చి పట్టిన కోతిలాగా వాళ్ళని కూడా చంపుకుంటాడు. అంటే ఒకటే కొట్టడమే ప్రధానం అనుకుంటారు.
ఇది సంకుల సమరం. అదిగో అది జరిగింది. అప్పుడు జరిగినటువంటి ఆ సంకుల సమరంలో అపారమైనటువంటి సేన నాశనం అయిపోయింది. అందరూ కూడా ప్రాణాలకి తెగించి అప్పుడు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కర్ణార్జునుల మధ్య యుద్ధం జరిగింది. ఇదే ప్రారంభం. కర్ణుడికి అర్జునుడికి మధ్య యుద్ధం జరగటం. మనకి ఎట్లయితే ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ జరిగితే మనకి ఇంట్రెస్ట్ కలుగుద్దో, అలాగనే అర్జునుడికి కర్ణుడికి మధ్య యుద్ధం కనుక జరిగితే అందరికీ కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, ఎవరు మిగులుతారు, ఎవరు తగ్గుతారు, చూద్దాం చూద్దాం అనుకో. అర్జునుడు 7 బాణాలతో కర్ణుడిని గాయపరిచాడు. వెంటనే కర్ణుడి యొక్క సోదరుడి యొక్క శిరస్సును ఖండించాడు. ఆ తర్వాత అర్జునుడు శత్రుంజయుడిని, విపాటుడు అనేటువంటి రాజుని, వాళ్ళ యొక్క శిరస్సులు కూడా ఖండించాడు. తర్వాత అందరూ చూస్తూ ఉండగానే అర్జునుడు కర్ణుడి యొక్క 3 సోదరుల్ని సంహరించాడు. అంటే ఇక్కడ అర్జునుడు రెచ్చిపోయి యుద్ధం చేస్తా ఉంటే తన సోదరులు చచ్చిపోతున్నా ఏమీ చేయలేని పరిస్థితుల్లో కర్ణుడు ఉన్నాడు అన్నమాట. అదే సమయంలో భీముడు రథం మీద నుంచి గరుత్మంతుడిలాగా ఎగిరి దూకి కర్ణుడికి సాయంగా వచ్చినటువంటి 15 మంది రధికుల్ని సంహరించాడు. ఇక దృష్టజ్యుమ్నుడేమో కత్తి డాలు పెట్టి చంద్రవర్మని, నిషధ దేశపు రాజు అయినటువంటి బృహక్షత్రుని, వాళ్ళిద్దరి యొక్క శిరస్సును ఖండించాడు. అంటే పాండవుల సేనలో ఉన్నటువంటి వీరాది వీరులైనటువంటి వాళ్ళు రెచ్చిపోయి యుద్ధం చేస్తూ ఉన్నారు. అలా భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉంటే క్రమంగా సూర్యాస్తమయం అయింది. ఇంకా కొంచెం సేపు కనుక టైం ఉన్నట్లయితే పాండవుల యొక్క భీకరమైనటువంటి దాడికి కౌరవ సేన చాలా నాశనం అయ్యేది ఆ రోజు. కానీ సూర్యాస్తమయం కావడంతో యుద్ధం ఆపాలి కనుక 2 సేనలు కూడా యుద్ధాన్ని ఆపేసి వాళ్ళ శిబిరాలకు వెళ్ళిపోయారు. ఆ విధంగా 2వ రోజు కూడా ద్రోణాచార్యుడు తన యొక్క ప్రతిజ్ఞను నిలుపుకోలేకపోయాడు. ఇది 12వ రోజు యుద్ధం. మనం దాన్ని 3 రోజులు చెప్పుకున్నాం. ఈ 12వ రోజు యుద్ధంలో కూడా ద్రోణాచార్యుడు ధర్మరాజుని పట్టుకుంటానని చేసినటువంటి ప్రతిజ్ఞను నిలుపుకోవడానికి ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా, ఎంత పరాక్రమాన్ని ప్రదర్శించినా అది మాత్రం సాధ్యం కాల. దాంతో ద్రోణుడు మనస్సులో ఎంతగానో అవమానంగా భావించాడు. మనసులో చాలా బాధ కలిగింది. ధర్మరాజు మీద కోపం ఏమీ లేదు. అయ్యో ధర్మరాజుని పడితే బాగుండేదని ధర్మరాజుని మీద కోపం కాదు. కానీ దుర్యోధనుడికి ఇచ్చినటువంటి మాటను నిలుపుకోలేకపోతున్నానే. ఇదే మహాత్ములైనటువంటి వాళ్ళు, పెద్దలైనటువంటి వాళ్ళు ఒక మాట కనుక ఇచ్చారంటే ఆ మాటని ఖచ్చితంగా నిలుపుకోవటానికి ప్రయత్నం చేస్తారు. సామాన్యుడు ఏం చేస్తాడు? ఈ మాటలు ఏముందండి, నాకు డబ్బు కావాలి. కానీ వాళ్ళు మాత్రం అట్లా కాదు. ఇచ్చినటువంటి మాటని మాట కట్టుబడి ఉండి ఎట్లా అయినా సరే దాన్ని నెరవేర్చాలి అనేటువంటి భావనలో ఉంటూ ఉంటాడు. మదన పడుతున్నాడు. సరే, దుర్యోధనుడు కూడా జరిగిన దానికి ఎంతగానో చింతిస్తున్నాడు. ఆయనకి ద్రోణాచార్యుడి మీద కొంచెం బాధ ఉంది. మరి ద్రోణాచార్యుడి యొక్క యుద్ధాన్ని చూస్తేనేమో బ్రహ్మాండంగా యుద్ధం చేశాడు. పాండవ సేనను చీల్చి చెండాడాడు. 10 సార్లు బ్రహ్మాండంగా యుద్ధం చేస్తే 1-2 సార్లు కొంచెం వెనకాడొచ్చు. కానీ మొత్తం మీద ద్రోణాచార్యుడు బ్రహ్మాండంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ విషయం దుర్యోధనుడికి తెలుసు. కానీ ధర్మరాజును పట్టలేకపోయాడే. ఇది దుర్యోధనుడికి కోప కారణమైంది. సరే, అంతా కూడా శిబిరాలకు చేరారు కనుక వీళ్ళు కూడా శిబిరాలకు వెళ్ళిపోయారు. మరి ఆనాటి రాత్రి శిబిరాల్లో ఏం జరిగిందో మనం రేపు చెప్పుకుందాం.